ఏదైతే హాట్ టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నాయో, కృష్ణా జల వివాదాలు ఏదైతే ఉన్నాయో రాయలసీమకు కూడా ఉన్నాయి అని ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఆ వ్యాఖ్యలు మనం ఎటువైపు చూడవచ్చు సార్? అసలు అది ఏది అంటే పాజిటివా నెగిటివా లేకపోతే ఎటువైపు దారి తీస్తుంది? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపిచ్చాను, నా మీద గౌరవంతో చంద్రబాబు గారు ఆపేశారు, ఒక వ్యాఖ్య రేవంత్ రెడ్డి గారు. రెండోది, రాయలసీమలో కడుతున్న అనేక ప్రాజెక్టులు ఆపేస్తేనే, లేదా మా ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మీ ఆందోళన ఆపేస్తేనే మేము మీతో మాట్లాడుతామని షరతు పెట్టాను. ఈ రెండు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినాడు. ఇక్కడ స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మేము రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఖండించడం మాత్రమే కాదు, తెలంగాణ వాళ్ళు పదే పదే రాయలసీమ ప్రాజెక్టుల పైన అలా మాట్లాడడానికి దారితీస్తున్న పరిణామాలు, దారితీసే అవకాశాలు మనం ఇవ్వకూడదు. అక్రమ ప్రాజెక్టులు కాదు, ఇది సక్రమ ప్రాజెక్టు, హక్కుతో కూడిన ప్రాజెక్టులు అని గట్టిగా నిలబడాలి, కౌంటర్ ఇవ్వాలి, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు రావాలి. మొట్టమొదటి అంశం, రాయలసీమ ప్రాజెక్టులు ఏవి అక్రమ ప్రాజెక్టు కావు. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాల్లో రాయలసీమ ప్రాజెక్టుల పైన విషం చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు ఏమి న్యాయం చేశారో చెప్పరు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏ పార్టీ అయినా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మేము రాయలసీమ ప్రాజెక్టు ఎట్టడ్డుకున్నాము, మేము ఎంత మనగాలో చెప్తున్నారు. మీరు చెప్పాల్సిన ఆ మనగానితనం కాదు. దక్షిణ తెలంగాణకి ఏ ప్రాజెక్టులు కట్టారో చెప్పండి. అది చెప్పట్లేదంటే అదేం చేయలేదని అర్థం. చేయకుండా పక్కన వాళ్ళ మీద ఆడవడం. వాళ్ళు పొలిటికల్ గేమ్ కోసం రాయలసీమ ప్రాజెక్టు మీద విసంజమే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల వల్ల మేము ఏదో నష్టపోయాం, మీరు ప్రాజెక్టులు కడితే ఎవడొద్దన్నాడు, ఎందుకు కట్టట్లేదు, ఎవడు అడ్డుకుంటున్నాడు? కాళేశ్వరం కట్టిన వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టలేదా? 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టిన పార్టీలు, ప్రభుత్వాలు, రాష్ట్రం మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టలేదా? ఇది తప్పు. రెండు, రాయలసీమ ప్రాజెక్టుల్లో పోతిరెడ్డిపాడు పైన విషయం చెబుతున్నారు. పోతిరెడ్డిపాడుకి ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నిలిచే 15 టీఎంసీలు తీసుకునే రైట్ వాటర్ మాకుంది. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, భైరవాన్తిప్ప, గుండ్రేవుల లాంటి ప్రాజెక్టులు అంటే తుంగభద్ర, కృష్ణాలో 130 టీఎంసీల నికర జలాల హక్కు ఉంది. హక్కున్న ప్రాజెక్టుల గురించి హక్కు లేని ప్రాజెక్టు తరపున మాట్లాడే వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టే రాయలసీమ ప్రాజెక్టుకు ఉన్న హక్కు ఏంటి, రాయలసీమ ప్రాజెక్టు వాడుకునే నైతికత ఎట్లుంది ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి, వాళ్ళు నిలువరించాలి, కేంద్రంతో పోరాడాలి. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వాదనలో క్యాచ్బిట్ ఏరియా మాకు ఎక్కువ ఉంది కాబట్టి పునఃసమీక్ష చేయాలని. పునఃసమీక్ష ఒప్పుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పిటిషన్ వేశాడు. పునఃసమీక్ష కుదరదు, ఒకసారి ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేసిన తర్వాత మార్చే అధికారం ఎవరికి లేదు, అది గెజెట్తో సమానం, దీన్ని పునఃసమీక్ష చేయడమే రాజ్యాంగ విరుద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ సమర్థవంతంగా వాదించాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే ఆపేశారు, అనుమతులు లేకుండా కట్టడం వల్ల ఈ సమస్య వచ్చిందనే ప్రచారం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నట్టు కనపడుతుంది. ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు, ఇది చాలా పొరపాటు. తెలంగాణ ప్రభుత్వానికి ఊతం ఇచ్చే చర్యలు చేయొద్దండి. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు అవసరం, హక్కు, మేము చేసుకుంటామని చెప్పాలి. పర్మిషన్లు అంటారా, ఈరోజు వస్తాయి రేపు వస్తాయి, మనం వ్యూహాత్మకంగా చేసుకోవాలి. ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా పర్మిషన్ లేదని చెప్పి జగన్ గారి మీద ఒక రాయి వేసేస్తే, మీ మీద విమర్శించారని తెలంగాణకు అది ఆయుధంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఇట్లాంటి అవకాశాలు లేకుండా, తెలంగాణకు అవకాశాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. మేము రాయలసీమ వాసులుగా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు వ్యతిరేకించాం. ఎప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల మీరు కూడా సాఫ్ట్ కార్నర్ ఉండాలి. మేము రాయలసీమ ప్రాజెక్టులు వ్యతిరేకిస్తామంటే హక్కు లేని ప్రాజెక్టుకి ప్రతినిధులు హక్కున్న ప్రాజెక్టులు వ్యతిరేకిస్తామంటే ఊరుకునే సమస్య లేదు. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ వాళ్ళుగా మేము దక్షిణ తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం. రాయలసీమ దక్షిణ తెలంగాణ ఈరోజు ప్రాజెక్టులు చర్చ రాజశేఖర రెడ్డి మా రాయలసీమ వ్యక్తి చేసిన ప్రాజెక్టులు మీరు చేసినట్టు కాదు. కాబట్టి మా కన్సెంట్ ఉంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలు దక్షిణ తెలంగాణ రాయలసీమకు అనుకూలంగా ఆలోచన చేయాలి. ద సేమ్ టైం తెలంగాణలో హక్కుల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం విసంజిమే ప్రయత్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫర్మ్గా వ్యవహరించాలి, రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని సమర్థించాలి, దానికి నిధులు కేటాయించి పూర్తి చేసే ప్రయత్నం చేయడం ద్వారా దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాను.